సో హాయ్ ఫ్రెండ్స్, మన ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది భయ. ప్రదీప్ రంగనాథన్ ది మనం ఇదివరకే లవ్ టుడే మూవీ అయితే చూసాము. లవ్ టుడే మూవీలో ఆయన యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయితే అయిపోయారు. ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక్క లవ్ టుడే మూవీతో ప్రదీప్ రంగనాథన్ అయితే చాలా ఫేమస్ అయితే అయిపోయాడు భయ. మన తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాడు. లవ్ టుడే మూవీ చూసి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే బ్రేకప్ చేసుకున్నారా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మా ఫ్రెండ్ గడ అయితే లవ్ టుడే మూవీ చూసి బ్రేకప్ అయితే చేసుకున్నాడు భయ. వాళ్ళ లవర్ది మనోడిది మొబైల్స్ అయితే చేంజ్ చేసుకుని. ఓకే, ఇక్కడతో ఈ టాపిక్ అయితే ఎండ్ చేద్దాం. మనమైతే మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్. ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది భయ. కాకపోతే డైరెక్టర్ ఆ స్టోరీని తీసుకువెళ్లే విధానం అయితే చాలా బాగుంటుంది భయ. ఇంట్రెస్ట్ గా, సస్పెన్స్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మనం ఇదివరకే ప్రదీప్ రంగనాథన్ ది లవ్ టుడే మూవీ అయితే చూసాం కదా భయ. లవ్ టుడే మూవీలో మొబైల్ చేంజ్ చేసుకునే చిన్న పాయింట్ తో మూవీని అయితే లాక్కెళ్ళిపోయాడు. సేమ్ స్టోరీ ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీలో కూడా ఉంటుంది భయ. మీరైతే వేరే విధంగా ఊహించుకోకండి. అదేంటి భయ లవ్ టుడే లో కూడా మొబైల్ చేంజ్ పెట్టాడు, ఇందులో కూడా అదే పాయింట్ పెట్టాడు అనుకోకండి. అలాంటిది అయితే పెట్టలేదు భయ. అలాంటి పాయింట్ నే కొత్తది పెట్టాడు అనమాట. అంటే సింపుల్ స్టోరీతో మూవీని అయితే బ్లాక్ బస్టర్ కొట్టేశాడు భయ. మెయిన్లీ ఈ మూవీ అయితే ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కి, ఇప్పుడున్న యూత్ కి, స్టూడెంట్స్ కి చాలా బాగా ఈ మూవీ అయితే నచ్చుతుంది భయ. స్టూడెంట్స్ అయితే పక్కా కనెక్ట్ అయితే అవుతారు. మెయిన్లీ బీటెక్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు భయ. ఈ మూవీ బీటెక్ స్టూడెంట్స్ చూస్తే ఒకటి అనిపిస్తుంది వాళ్ళ మైండ్ లోట, అదేంట్రా బాబు ఈ స్టోరీ నా స్టోరీ కదరా అనిపిస్తుంది భయ. ప్రెజెంట్ బీటెక్ కాలేజ్ లో ఎలా అయితే ఉందో, ఏదైతే జరుగుతుందో అలా అయితే తీసారు భయ. చాలా రియలిస్టిక్ గా మూవీని అయితే తీసారు. అసలు ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ స్టోరీలని ఏంటంటే, రాఘవన్ చాలా మంచి అబ్బాయి, ది బెస్ట్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ వరకు బ్రిలియంట్ స్టూడెంట్ భయ. 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఏ ఎగ్జామ్ పెట్టినా సరే ఆ ఎగ్జామ్ లో 95% మార్క్స్ అయితే తెచ్చుకునేవాడు భయ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది భయ. ఆ ఇన్సిడెంట్ వల్ల మన రాఘవన్ లైఫ్ చేంజ్ అయితే అయిపోతుంది. ఇంటర్మీడియట్ ఎలా ఒకలాగా కంప్లీట్ అయితే చేసి బీటెక్ లో జాయిన్ అయితే అవుతాడు భయ. బీటెక్ లో 48 బ్లాక్ లాక్స్ అయితే ఉంచేస్తాడు. బీటెక్ కాలేజ్ లో మనోడు అడుగు పెట్టిన వెంటనే మనోడు లైఫ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఒక బ్యాడ్ స్టూడెంట్ లా మారిపోతాడు భయ. రాఘవన్ అయితే తన లైఫ్ ని తానే చేతులారా చెడగొట్టుకుంటాడు భయ. రాఘవన్ అయితే బ్రిలియంట్ స్టూడెంట్, కాకపోతే మనోడికి చదువు మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. ఇంటర్మీడియట్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల రాఘవన్ బీటెక్ లకు వెళ్ళిన తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా మారిపోతాడు భయ. అసలు ఇంటర్మీడియట్ లో అసలు ఏం ఇన్సిడెంట్ జరిగింది, మనోడు రాఘవన్ నుంచి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గా ఎందుకు మారాడు, ఇవన్నీ కూడా మీరు సినిమా చూసి తెలుసుకోవాలి భయ. మూవీ అయితే 2 hours 35 minutes అయితే ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మూవీ ఎక్కడ కూడా మీకైతే ఇంతంటే ఎంత కూడా బోర్ అయితే కొట్టదు భయ. ఈ మూవీలో అనుపమ గారు కూడా ఉన్నారు భయ. అనుపమ గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు. ఆమెకి ఇచ్చిన రోల్ లో ఆమె అయితే న్యాయం అయితే చేసింది భయ. అనుపమ అందాలు చూడాలంటే ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ మీరు కన్ఫర్మ్ గా చూడాల్సిందే భయ. ఆల్రెడీ ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ట్రైలర్ అయితే చూసారు కదా భయ. ట్రైలర్ లోనే కొన్ని సీన్స్ అయితే పెట్టారు. అలాంటి సీన్స్ అయితే మూవీలో బొచ్చుడు అయితే ఉంటాయి భయ. ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ చూసిన తర్వాత అనుపమ ఫ్యాన్స్ కి అయితే గుండాగిపోద్దేమో అనిపిస్తుంది భయ. అనుపమతో పాటు ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు భయ. ఆమె పేరు అయితే ఖైదా లోహల్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేసింది. ఆమె అందాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఈ మూవీలో అయితే చూపించారు భయ. యూత్ కి ఎలాంటి సీన్స్ అయితే మూవీలో కావాలో అలాంటి సీన్స్ అయితే ఈ మూవీలో బొచ్చుడు పెట్టారు భయ. నెక్స్ట్ లెవెల్ అనమాట. బేసిక్ గా అనుపమ ఎంత అందగతో మనందరికీ తెలిసిన విషయమే, ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా చూసిన తర్వాత ఈ మూవీలో ఖైదా లోహల్ అని ఇంకొక హీరోయిన్ అయితే ఉంది భయ. సెకండ్ హీరోయిన్ చూసిన తర్వాత మన అనుపమని అయితే పక్కనైతే పెట్టేస్తాం భయ. ఈ హీరోయిన్ అయితే పక్క మనోళ్ళు అయితే కనెక్ట్ అయితే అయిపోతారు భయ. ఫ్యాన్స్ అయితే అయిపోతారు భయ. రాసి పెట్టుకోండి. ఈ అమ్మాయిని అయితే చాలా బాగా చూపించారు భయ. నాకైతే మాత్రం అనుపమ కంట ఈ ఖైదా లోహలే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది భయ. ఎందుకంటే అనుపమను మనం రొటీన్ గా చూస్తాం కాబట్టి, కొత్త అమ్మాయి కాబట్టి మనకైతే ఆటోమేటిక్ గా నచ్చేస్తది. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు భయ. వీళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వీళ్ళైతే యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు అసలు. ఇంకా మన ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ విషయానికి వస్తే ఆ అబ్బాయి అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు భయ. చెప్తే నమ్మరు కానీ బీటెక్ స్టూడెంట్ రియల్ గా ఎలా అయితే ఉండడో మూవీలో అలా అయితే చేశాడు భయ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా నాన్ స్టాప్ యాక్టింగ్ అయితే చేశాడు భయ. లవ్ టుడే మూవీలో ఇదివరకే మనం ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అయితే చూసాము. ఈ సినిమాలో అయితే దానికి మించి అయితే చేశాడు భయ. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు అసలు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రదీప్ రంగనాథన్ అయితే తన భుజాల మీద సినిమాని అయితే లాక్కొని వచ్చాడు భయ. తన కష్టం అయితే మూవీలో పక్క కనబడుతుంది మీకైతే మాత్రం. ఓవరాల్ గా ఈ మూవీలో మన ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయితే అయిపోతారు భయ. సలాం అయితే కొడతారు. అలా చేశాడు అనమాట. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు భయ. ఇరగొట్టేశాడు భయ ఒక ముక్కలో చెప్పాలంటే. ఇంక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే 4 songs అయితే ఉంటాయి భయ. 4 songs లో 2 songs అయితే నాకైతే నచ్చాయి. ఈ 4 songs కూడా ఎక్కడా కూడా డబ్బింగ్ సాంగ్స్ ఇలా ఉండవు భయ. మన తెలుగులోనే డైరెక్టర్ గా కంపోజ్ చేసారేమో అనిపిస్తుంది. హాస్టల్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ ఒకటే అక్కడక్కడ డబ్బింగ్ సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది కానీ మిగతా సాంగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయ్యాయి భయ. మూవీలో డబ్బింగ్ కూడా ఎక్కడ కూడా మనకైతే ప్రాబ్లం అయితే లేదు భయ. అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మనకి డబ్బింగ్ సినిమాలో లేదు, తెలుగులో ఓన్ గా సినిమా వస్తే ఎలా ఉంటుందో అలానే తీసారు భయ. ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ కి ఈ మూవీలో జస్టిస్ అయితే జరిగింది భయ.
పర్ఫెక్ట్ గా ఈ టైటిల్ కి ఈ మూవీ స్టోరీ లైన్ కి సెట్ అయితే అయింది. ఈ మూవీకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది ఈ మూవీ చూసిన తర్వాత మీకైతే తెలుస్తుంది భయ. ఈ మెయిన్లీ ఈ టైటిల్ కి అయితే జస్టిస్ అయితే ఈ మూవీలో పక్కా జరిగింది భయ. ఇంకా మూవీలో కామెడీ అయితే చాలా బాగుంటుంది భయ. కామెడీ ఎంత అయితే పెట్టాలో ఎంత అయితే ఉండాలో అలాగనే పెట్టారు భయ. ఎక్కడ కూడా క్రింజ్ కామెడీ అయితే లేదు. మూవీ ఫస్ట్ హాఫ్ లో మంచి మంచి కామెడీ సీన్స్ తో మంచి లవ్ ట్రాక్ సీన్స్ తో మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అలా వెళ్ళిపోతుంది భయ. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది భయ. మీకు ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ లో కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ బోర్ అయితే కొట్టదు. ఇంకా ఎండింగ్ లో మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు భయ. అది లవ్ టుడే మూవీ చూసిన అయితే అర్థమవుతుంది భయ. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషన్ అయితే ఎక్కువగా ఉంటుంది భయ. ఈ మూవీ క్లైమాక్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు భయ. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ. నాకైతే నచ్చింది. సో ఫైనలీ మనం పెట్టిన డబ్బులకు మూవీ న్యాయం చేస్తుందా లేదా అంటే పక్క న్యాయం అయితే చేస్తుంది భయ. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా మూవీ అయితే న్యాయం అయితే చేస్తుంది. సో ఫైనలీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నా రేటింగ్ ఎంత అంటే 5 కి 4.5 అయితే ఇస్తున్నాడు భయ. మూవీ అయితే చాలా బాగుంది. సో ఇది భయ ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.